ప్రభు స్తోత్రములు. మరి గ్రేస్ టీవీని ఆదరిస్తున్న సహోదరులందరికీ నా వందనాలండి. మరి ఈ వారంలో మరలా దేవుడు మీ ముందుకు నడిపించినందుకు దేవునికి ఎంతో స్తుతులు చెల్లించుకుంటున్నాను. ఒక పాట పాడుకుని మరి చిన్న సాక్ష్యం వాక్యంలోకి వెళ్దామండి. నేనే మార్గము సత్యము జీవము, నేనే మార్గము సత్యము జీవము అని పలికిన యేసయ్యా, వాక్యము తెలిపిన యేసయ్యా అని పలికిన యేసయ్యా, వాక్యము తెలిపిన యేసయ్యా. నా ద్వారానే తప్ప ఎవ్వరు తండ్రి యొద్దకు రాలేరని, నా ద్వారానే తప్ప ఎవ్వరు తండ్రి యొద్దకు రాలేరని అని పలికిన యేసయ్యా, వాక్యము తెలిపిన యేసయ్యా అని పలికిన యేసయ్యా, వాక్యము తెలిపిన యేసయ్యా. నేనే మార్గము సత్యము జీవము, నేనే మార్గము సత్యము జీవము అని పలికిన యేసయ్యా, వాక్యము తెలిపిన యేసయ్యా అని పలికిన యేసయ్యా, వాక్యము తెలిపిన యేసయ్యా. నీ మాటలే క్రొత్త నిబంధనై పరిమళించు సుగంధమై వెదజల్లెను, నిన్ను నమ్మిన వారిపై వెదజల్లెను. నీ మాటలే క్రొత్త నిబంధనై పరిమళించు సుగంధమై వెదజల్లెను, నిన్ను నమ్మిన వారిపై వెదజల్లెను. నేనే మార్గము సత్యము జీవము, నేనే మార్గము సత్యము జీవము అని పలికిన యేసయ్యా, వాక్యము తెలిపిన యేసయ్యా అని పలికిన యేసయ్యా, వాక్యము తెలిపిన యేసయ్యా. మరి పాటను బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తున్నానండి. ఇలా దేవుడు ఎన్నో తలాంతులు ఇస్తూ ఉంటారు ఆయనకి. ఆయన ప్రేమిస్తూ ఆయన కొరకు జీవించాలి కడ వరకు. ఎలాంటి శ్రమలు వచ్చినా, ఎలాంటి అవమానాలు వచ్చినా, వ్యాధులు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మనం తప్పిస్తున్నారండి అన్నిటి నుంచి కూడా. తప్పించి మరలా ఆయన మహిమ కొరకు మనల్ని ఆయన ఏ తలాంతులు ఇచ్చారో ఆ తలాంతులను బట్టి మళ్ళీ నడిపిస్తూ ఉంటున్నారు ఆయన. ఇది మన జ్ఞానం, మన శక్తి, మన ఆలోచన కాదనమాట అండి. అన్యజనులుగా ఉన్నప్పుడైతే వాళ్ళు కూడా ఎన్నో పాటలు పాడడం, ఎన్నో వాళ్ళు కూడా ప్రసంగాలు చేస్తారు ఈ లోకపరంగా. కానీ అతిశయం అనేది ఉంటుంది కొన్ని మా చదువుని బట్టి, మా జ్ఞానాన్ని బట్టి మేము ఈ విధంగా ముందుకు నడవగలుగుతున్నాం. వాళ్ళు కూడా దేవుని మీదే భారం వేస్తారు. దేవుని బట్టి ఇలా ఆయనే నడిపిస్తున్నారు ఇలాగా అనుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో అతిశయం అనేది, గర్వం అనేది ఉంటుంది. మనం దేవుని శక్తి, ఆయన కార్యాలు తెలుసు కాబట్టి మనం తగ్గించుకోవాలన్నమాట అండి. ఒకప్పుడు మనం కూడా అలాగే అతిశయిస్తూ గర్విస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనకి ఏదైనా ఎవరికైనా లేని అనుకున్నా ఒక అందమైన ఆరోగ్యమైన వయసును బట్టి కూడా ఆలోచనలు మారుతాయండి. చిన్న వయసులో ఉన్నప్పుడు చిన్నపిల్లలు అనుకుంటాం, యవనస్తులుగా ఉన్నప్పుడు యవనస్తులుగా ఉన్న అతిశయం ఉంటుంది. ఎప్పుడు ఆలోచనలు ఒకేలా ఉండవు. మన వయసు పెరిగే కొలది ఆరోగ్యం తరిగే కొలది
మరి మన ఆలోచనలు, మన నడవడికలు కూడా మారుతూ ఉంటాయి. ఎప్పుడు అలాగే ఉండవు కదండి. మరి అలాగే అదే మరి ఆ నడవడికలు మరి మంచిగా ఉన్నాయా, చెడ్డగా ఉన్నాయా? మరి ఎటువంటి వారికైనా మరి శరీరం కృంగిపోయినప్పుడు మరి కొన్ని కొన్ని మార్చుకుంటారు వాళ్ళు కూడా. ఒకవేళ ఆత్మసిద్ధంగా ఉన్నా అది మంచి పనులు చేయడానికైనా చెడ్డ పనులు చేయడానికైనా శరీరం సహకరించినప్పుడు మరి వాళ్ళు కూడా నీతిమంతులుగానే కనిపిస్తూ ఉంటారు. అందుకే మనకి ఆ బలం ఉన్నప్పుడు మరి అందము, మరి ఆకర్షణ, మరి లోకాకర్షణ అన్నీ మనలో కనపడుతున్నప్పుడు మరి ఎదుటివారిలో పాపం ఉన్నప్పుడు మరి మనం వాళ్ళలాగే మరి ఉండి మనం వాళ్ళని ఫాలో అవ్వకూడదు అనమాట అండి. వాళ్ళని అనుసరించకూడదు. మనం తగ్గించుకుని మనం దేవుని ఆత్మ కలిగి ఉన్నాము, మనం పరలోక రాజ్యానికి సిద్ధపడి ఉన్నాము అని వాళ్ళకి తెలియదు. పై ఆకర్షణ బట్టి మన విధానాన్ని బట్టి వాళ్ళు కూడా కొన్ని కొన్ని విధాలుగా ఆలోచనలు కలిగి ఉంటారు. కానీ మరి ఆత్మీయ జీవితంలో వాళ్ళ జీవితాలు, వారి ఆలోచనలు వేరు, మంద వేరు. అందుకే మనము మరి దేవుని మీదే ఆధారపడి మరి దేవుని వైపు చూసే జీవించాలన్నమాట అండి. అందరూ మార్చబడిన వారు, అందరూ ప్రభువుని నమ్ముకున్నవారు లేరు కదా. మరి చాలామంది అన్యులు ఉంటారు. అన్యులైనా మంచివారు ఉన్నారు, వారిలో చెడ్డవారు ఉన్నారు. మనలో లేరండి, మరి మారుమనసు లేని వాళ్ళు ఇందులో కూడా ఉంటున్నారు. అలాగే మనం దేవుని మీదే భారం వేసుకుని మరి ఆయన వైపు చూసి మనము మెలకువగలిగి మరి ఆయన కొరకు జీవించాలన్నమాట అండి. మరి ఈ ఆరోగ్యం లేనప్పుడు, బలం లేనప్పుడు మనం ఎలాగా తగ్గించుకుని ఉంటున్నామో అన్నీ కలిగి ఉన్నప్పుడు కూడా అలాగే తగ్గించుకుని మనం ప్రభు కోసం ఎదురు చూసే వారంగా ఉండాలన్నమాట అండి. అదే నిజమైన మారు మనసు, మరి ప్రభుకి ఇష్టమైన జీవితం అది. మరి మనం ఒకప్పుడు మనం కూడా దేవుడు అని తెలియనప్పుడు మరి మనకున్న బలాన్ని బట్టి అయినా దేని బట్టి అయినా అతిశయిస్తాము, దీన్ని బట్టి ఇలా నడవచ్చు అనుకుంటాం. మరి దేవుని చిత్తం లేకుండా మరి మనం ఏది చేసినా అది ఫలించదు, మంచిది. చెడైతే అపవాదం అనుకోండి. మరి అలా ఉన్నా దేవుడు క్షమిస్తున్నారు, ఎందుకంటే మనకు తెలియదు, మనం పాపులుగానే పుట్టాం కాబట్టి పాపంలోనే ఉంటున్నాం. మరి ఆయనకి అన్నీ తెలుసు కాబట్టి మన అపరాధాలు క్షమించి మనల్ని మరి నీతిమంతులుగా మార్చడానికి ఆయన మరి సిద్ధపడి ఈ లోకానికి వచ్చారు. మానవ ఆకారంలో వచ్చారు ఆయన. మానవులుగా జన్మించి మరి ఎన్నో శ్రమలు పొంది మరి అసలు మరణం పొంది మనకు రక్షణ సిద్ధపరిచారనమాట అండి. మరి అన్నీ కూడా మనం తెలుసుకోవాలి, ఆయన ప్రేమని తెలుసుకోవాలి మనం. మన రక్త సంబంధులు, బంధువులు ఎంతోమంది ఉన్నారనుకుంటాం. మనకు కష్టం వచ్చినా, మనకి ఏదైనా వాళ్ళ అవసరం వచ్చినా మనల్ని పట్టించుకుంటారని పట్టించుకోరు. మనం అన్నీ బాగుంటేనే వాళ్ళు ప్రేమించగలుగుతారు. ఒకవేళ మంచివాళ్ళు అయితే కొన్ని కొన్ని వాళ్ళు కూడా ఆదరిస్తారు. కానీ మరి వాళ్ళని బట్టి కూడా అతిశయించకూడదు. దేవుని కృపను బట్టి మరి ఆయన ప్రేమ ఉండబట్టే, ఆయన సహాయం ఉండబట్టి వీళ్ళ ద్వారా ఈ సహాయము, ఈ ఆదరణ అందిందని మనం దేవుణ్ణి స్తుతించాలన్నమాట అండి. మరి అలా దేవుణ్ణి ప్రేమించి ఆయనకి ఇష్టంగా ఉన్నప్పుడు మరి మనకున్న శ్రమలైనా, వ్యాధులైనా, ఎటువంటి శోధనలైనా తప్పించేస్తారనమాట అండి. ఆయన తప్పించి మనకి ఆ శ్రమలను బట్టి, ఆ వ్యాధులను బట్టి వచ్చే దుఃఖము, మరి విచారాలు లేకుండా మరి ఆయన మనల్ని ధైర్యపరిచి సంతోషంగా ముందుకు నడిపిస్తారు ఆయనలో. మరి అలాగే మరి పాట కూడా పాడడానికి దేవుడు కృపనిచ్చారు. మరి మొన్న వారంలో కూడా మే నెలలో 1వ తారీఖుని మరి ఇలాగే ఇచ్చాను ప్రసంగం, సాక్ష్యం చెప్పాను, పాట పాడాను. మరి ఆ పాట కూడా దేవుడు ఇచ్చే పాటలేనంటే రాసింది. మరి దానికంటే ముందు రాసాను ఇది. మరి ఇది కూడా చర్చిలో పాడడం జరిగింది. మరి దేవుడిచ్చిన ఇది ఇక్కడ మరలా పాడాను అనమాట అండి, దేవుని కృపను బట్టి. మరి దేవుడు ఎన్నో తలాంతులు ఇస్తూ ఉంటారండి మనకి సంతోషం ఇస్తారు, ఆయన మనతో సంతోషిస్తారు. ఇచ్చిందే ఆయన కదా మనకు తలాంతులు. మరి అనేక దేవునిలో తగ్గించుకుని ఎవరైతే మరి మారు మనసు కలిగి దేవుని తలాంతులు కలిగి మరి నడుస్తున్నారో వారు కూడా సంతోషిస్తారు. మన పాటలు విని, మాటలు విని మరి వారిని బట్టి మన బట్టి మనం సంతోషిస్తూ ఉంటాం అనమాట అండి. మరి ఈ సంతోషం అందరూ కూడా పొందుకోవాలని మనం కూడా మరి తగ్గించుకుని దేవునికి ఇష్టంగా జీవించాలి. మరి ఈ లోకపరమైనది ఏది కూడా మనలో కనపడకూడదు. మరి దేవునికి ఇష్టమైనవి మనం కలిగి ఉండాలన్నమాట అండి. మరి ఈ లోకానుసారమైన జీవితం మనలో కనపడితే మరి ఎవరు మారుతారండి? మనం దేవుని పాట పాడినా, దేవుని వాక్యం చెప్పినా, సాక్ష్యం చెప్పినా మన జీవితాన్ని బట్టి కూడా మార్చబడతారు. మన ప్రవర్తన, మన మరి క్రియలు చూసి మనల్ని మరి ఎంతో ఇష్టపడతారు. మరి ప్రభువుని చూడగలుగుతారు మనలో. మనం ఎలా చూస్తాం నీతిమంతులో ప్రభువుని, అలాగే మనలో కూడా ప్రభువు వాళ్ళకి కనబడాలి. మరి అలాంటి జీవితం మనం కలిగినప్పుడే వాళ్ళలో మారు మనసు అనేది వస్తుంది.
అంతేగాని మనము ఎంత అది ఆ పాట ఎంత మంచిదైనా ఎంత లోతైన అనుభవాలు ఉన్నా మరి మన ప్రవర్తన మన మాట సరిగ్గా లేకపోతే ఇది ఇలా పాడాలి, సాక్ష్యం ఇలా చెప్పాలి, వాక్యం ఇలా చెప్పాలనేసి అదొక జాబ్లో మనం నియమించేసుకుని ఆ పనులు అయిపోయాక మరలా అన్యుల కంటే భయంకరంగా మనం ఏమి దేవుడు అంటే తెలియని వాళ్ళలాగా మరి దేవుని ప్రేమ తెలియనట్టుగా ఉండి మరి దేవుని బిడ్డల్ని మరి గాయపరుస్తూ అవమానిస్తూ ఇలా ఉండకూడదు అనమాట అండి. మరి ప్రభు ఎంత తగ్గించుకున్నారండి, పాపులు చేతికి అప్పగించబడి మరి ఆయన సిలువ వేయించుకున్నారు, మరి అంతగా తగ్గించుకున్నారు. మనలో కూడా అలాంటి తగ్గింపు జీవితం ఉన్నప్పుడే మరి మన ప్రవర్తన బట్టి అనేక మంది మరి రక్షించబడతారు. మనకి ఇష్టమైన వారిని ఏమో మరి ఎంతో ప్రేమించి వాళ్ళని మరి మనం పాడి వాళ్ళ చేత పాడించి మనం కనబడి వాళ్ళని చూపించి ఇలా చేస్తూ ఉంటాం. మరి దేవుడు ఏర్పరచుకున్న వారు ఎంతగా గాయపరచబడుతున్నారు ఈ క్రియలను బట్టి. మన దగ్గరికి వాళ్ళు నడిపిస్తేనే కదా వచ్చారు, లేకపోతే మనం వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు మనకేం తెలుసు. ఇది దేవుని ప్రేమను బట్టి వాళ్ళు ఎలా తగ్గించుకుని వచ్చారు మన దగ్గరికి, మనం కూడా అలాగే తగ్గించుకుని ఆ దేవుని ప్రేమ చూపించాలి వాళ్ళకని అనుకోవాలి. సేవకులు కుటుంబాలైనా సేవకులైనా సేవకురాళ్ళైనా వచ్చిన వారిని మర్యాద చేసి మాట్లాడి ప్రేమిస్తేనే ఆ దేవుని ప్రేమ కనబడితేనే వాళ్ళు ఉంటారండి. ఇంట్లో వాళ్ళే భరించట్లేదు ఎవరినైనా మనం పోషించినా మనం ఎంతో ప్రేమించినా వాళ్ళని అవమానించినా వాళ్ళని ఏదైనా కష్టపెట్టినా మరి వాళ్ళు అసలు సంబంధం లేకుండా వెళ్ళిపోతున్నారు. బంధువులు అలాగే విడిపోతున్నారు, స్నేహితులు. మరి స్నేహ బంధాలు బంధుత్వాలు ఎంతో బలమైనవి అంటారు. మరి వాళ్ళే నిలబడినప్పుడు ఏమీ తెలియని వారు మరి దేవుని ప్రార్థనని మరి సేవకులు గృహాలకి మరి వారి మీటింగులకి వచ్చి మరి వారిని బట్టి ఎలాంటి ఆదరణ లేనప్పుడు మరి అక్కడ అవమానించబడుతున్నప్పుడు మరి ఎవరైతే దేవుడు తలాంతులు కలిగి నడుస్తున్నారో మరి ఆడ చేతే అవమానించబడి లెక్క లేకుండా మరి ఉన్నప్పుడు మరి వాళ్ళని బట్టి ఎక్కడికి ఎలా వెళ్తారండి, ఎవరైనా వెళ్ళలేరు కదా. మరి అది మానసికంగా కృంగజేస్తున్నారనమాట. అంటే కొన్ని దురాత్మలు వారిని ప్రేరేపిస్తున్నాయి, దురాత్మల చేత నడిపించబడుతున్నారు. అది కూడా వారు గ్రహించలేకపోతున్నారు. మరి ఆ దురాత్మల చేత నడిపించబడిన దానికి ప్రతిఫలం పొందుకున్నప్పుడు ఆ శిక్ష వచ్చినప్పుడు తెలుసుకుంటున్నారు. వీళ్ళు తెలుసుకునేటప్పటికీ అన్నీ కూడా దాటిపోతున్నాయి అనమాట అండి. అందుకే మనము తగ్గించుకుని ప్రేమించినప్పుడే మనకు కూడా సమాధానం ఇస్తారనమాట అండి దేవుడు. అంతేగాని మనము మన ఇష్టానుసారంగా ఉండకూడదు. ఎవరినైనా మనం ప్రేమించాలి, ఆదరించాలన్నమాట అండి. మరి అలాంటి మనసు కలిగి మనం ఉందాం. మరి చిన్న వాక్యం చదువుకుని మరి ప్రార్థన చేస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ అధ్యాయం అండి, 1వ వచనం నుంచి 12వ వచనం వరకు. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగియుందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనబరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా ఎంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. తండ్రి యందు నేనును నా యందు తండ్రియు ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి. నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును.
వాటికంటే మరీ గొప్పవి అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ప్రభువు మాట్లాడుతున్నారనమాట అండి. మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కనుక నా యందును విశ్వాసం ఉంచుడు అంటున్నారు ఆయన. మరి నా తండ్రి ఎంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను అంటున్నారు. నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరల వచ్చి మిమ్మల్ని మరి తీసుకెళ్తానంటున్నారు ఆయన. మరి నివాసాలు ఎవరికండి? మరి శరీరంతో ఉన్న మనక, ఆత్మక ఆయన సరే మరి నివాసాలు మరి సిద్ధపరుస్తానంటున్నారు ప్రభు. మరి శరీరాన్ని విడిచిన మరి ఆత్మకి రక్షణ కావాలి ముందు. ఈ శరీరానికి ఎన్నో వ్యాధులు, మరి మరణ పడకల్లో ఉన్న మనల్ని బ్రతికించారు దేవుడు. మరి బ్రతికించబట్టి మరి స్వస్థత పొందుకొని మనం ఎంతో సంతోషిస్తున్నాం. మరి ఆహారం తిని, మరి పానీయం తాగి దాహం తీర్చుకుని ఏది తాగినా ఏది తిన్నా మరి అది కూడా మరి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు దేవుడు. మరి ఇంతగా సంతోషిస్తున్నామండి వస్త్రం ద్వారా, ఈ గాలి ద్వారా, ఈ ప్రకృతిని మరి ఇవన్నీ చూసి ఎంతో ముందు మనలో సంతోషం స్వస్థ ఉంది కాబట్టి ఇవన్నీ మనకి సంతోషాన్ని కలిగిస్తున్నాయి. అదే మనకు వ్యాధి బాధ ఉంటే ఎంత బయట వాతావరణం ఎంత బాగున్నా, మనం ఏసీ రూముల్లో ఉన్నా, మేడల్లో ఉన్నా, మంచి కారుల్లో ఉన్నా, ఎక్కడున్నా మనకి సంతోషం ఉండదు, మరి సమాధానం ఉండదు అనమాట అండి. మరి అసలు ఆ సంతోషం ఎవరు ఇచ్చారు? మనకి యేసే ఇచ్చారు. ఆయనలోనే ఉంది సంతోషం, స్వస్థత, ఆరోగ్యం అనమాట అండి. మరి వీటిని చూసి కాదు కానీ మనం సంతోషించడం, మరి అన్నీ ఇచ్చిన దేవుని బట్టి మనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని, ఆయుష్ని, బ్రతికినిచ్చిన దేవుని కోసం మనం బ్రతకాలి. మరి అవేమీ లేకపోయినా మనం బ్రతకగలుగుతాము. మరి ఆరోగ్యం మరి లేకపోయినా, మరి ఏమీ లేకపోయినా మనం బ్రతకలేం కదండి. అది ఇచ్చిన దేవుడు. మరి అవి లేకపోయినా కూడా బ్రతకగలుగుతున్నాం ఒక్కొక్కసారి అంటే దేవుని కృపను బట్టి, మరి ఆయన నిలబెట్టబట్టి మనం బ్రతుకుతున్నాం అనమాట అండి. అందుకే మనం అన్నీ చూసి మైమర్చిపోయి ఇంకా ఈ భోగాలను బట్టే మనం ఎలా ఉన్నాం అనుకోకూడదు. అవి లేనప్పుడు కూడా బ్రతికించారు దేవుడు. మరి అలాగే దేవుని కృపను బట్టే మనము సంతోషించాలి, అతిశయించాలన్నమాట అండి. మరి అలాగే మరి మొన్న వారం కూడా చెప్పాను కదండి, మొన్నటి నెలలో, మే నెలలో మరి మృతుల పునరుద్ధానం గురించి. మరి అలాగే ఈ ఆత్మని, మరి ఈ ఆత్మకే రక్షణ కావాలి మనకి. మరి ఇన్ని వ్యాధులతో ఉన్న శరీరం ఎందుకు ఈ జీవితం మరణిస్తే మంచిది, బాధ భరించలేకపోతున్నాం అనుకుంటాం. అదే బాగుంటే బ్రతకాలనిపిస్తుంది. మరి ఈ మరణించిన ఈ దేహం మరి మన్నైపోతుంది. మరి సమాధి ఎందుకు చేశారంటే మృతులు లెగుస్తారని కాదు కానీ, మరి ఈ పాత నిబంధన నుంచి కూడా అందరినీ అలా సమాధి చేయడమే అనమాట అండి ఈ బైబిల్ ప్రకారం. మరి అందరూ కూడా సమాధి చేయబడ్డారు కాబట్టి ఆ ప్రకారంగానే మరి చేస్తున్నారు. ఎంతోమంది నీతిమంతులు కూడా దహనం చేయబడ్డారు, నమ్ముకుని కూడా. మరి ఎవరైనా లెగుస్తారు. మృతులు అంటే ఏంటంటే శరీరం కాదు, ప్రాణం అనమాట, చనిపోవడం, మరణం అనమాట మృతులంటే. మరి ఈ మరణించిన వారు లేస్తారు, అదే మృతుల పునరుద్ధానం. మరి శరీరంతో లేస్తారా, మరి ఆత్మలుగా వస్తారా అని కాదు, మరి ఆత్మకు కూడా ఆయన శరీరం ఇస్తారు. మరి అలాగే మరి ఆత్మకి మనకి రక్షణ కావాలన్నమాట అండి. మరి ఆత్మకి ఎంతో, మరి ఆత్మకు కూడా బాధ ఉంటుంది కదా, మరి శ్రమ ఉంటుందని చెప్తున్నారు. మరి ఆ శ్రమ ఉండబట్టి అగ్నిగుండంలో వేస్తే అది భరించలేరు అనమాట అండి. మరి మనం అనుకుంటాం మళ్ళీ ఆ శరీరం, ఆ ఎముకలు మనకి వచ్చినా మనం మరలా ఆ వ్యాధులు, ఆ బాధలు మనలో ఉంటే అది కోరుకుంటామా? ఆ దేహాన్ని కోరుకోం. మరి మనం ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం. అసలు ఈ బ్రతికే ఎందుకు అనిపిస్తుంది ఒక్కోసారి. ఇన్ని శ్రమలు ఉంటే మనకి అసలు పుట్టకపోదు మన ఇష్టంలో ఉంటే. మరి దేవుని చిత్తాన్ని బట్టి మనం పుట్టాం. మరి ఇలాంటి జీవితానికి ఆ దేహం మళ్ళా మనకి అవసరమా అండి? అది ఒకవేళ దేవుడు ఇస్తే వస్తుందిలే, కానీ ముందు మన ఆత్మకి రక్షణ ఉండాలి. మరి ఆత్మకి రక్షణ ఉండాలి కాబట్టి దేవుడు ఆత్మల కోసమే మన కోసం మరణించారు ఆ సిలువలో. ఆత్మ రక్షించే దేవుడు అనమాట. మరి నివాసాలు, మరి నేనుండే స్థలంలో మీకు కూడా నివాసాన్ని సిద్ధపరుస్తానంటారు ఆత్మకు అనమాట అండి. ఎంతోమంది ప్రవక్తలు, మరి దేవుని సేవకులు కూడా మరణించారు. మరి వారు పరలోకంలో ఉన్నారు కదా, ఆత్మలుగానే ఉన్నారు, కానీ వారి శరీరాలతో వెళ్ళలేదు కదా. కొంతమంది వెళ్ళారని రాశారు, కానీ మరి ఆ మరణించిన వారు, సమాధి చేయబడిన వారు కూడా పరలోకంలో ఉన్నారు. మరి ఆత్మే మనకి ముఖ్యం అనమాట అండి. అయితే మన శరీరానికి ఆత్మ అంటే ఒక జ్యోతిలా కాదు కానీ, మరి ఒక దేహం అనేది ఒక రూపం ఉంటుందండి. ఎందుకంటే మరి ఈ ఫోన్లో ఈ విజయప్రసాద్ రెడ్డి గారు చూపిస్తూ ఉంటారు చిన్న చిన్న మెసేజ్లు పెట్టి. మరి మరణించిన వారికి రెండో జన్మ ఉందా అన్నట్టుగా చూపించారు. ఈ కొన్ని జంతువుల్లా పుడతారా ఏంటని. అలాంటిది లేదు, ఒకే జన్మని. మరి ఆ మరణించిన స్త్రీ అయినా పురుషుడైనా పడుకుని ఉంటే మరి ఆ ఆత్మ కింద మళ్ళీ మనుషులాగా లేగుస్తున్నారు వాళ్ళు. అలాగా
అలా లేచినట్టు వేశారు బొమ్మ. నిజంగా అది నిజమైందండి. ఒకవేళ అన్యులు అలా చూపించినా మనం నమ్మవేమో కానీ మరి దేవుని సేవకులైనా మరి ఆయన కూడా ఆ బొమ్మలు వేస్తారు. ఒకసారి నాకు కళ కూడా దర్శనంలో చూపించారు. ఒక ఆయన ఇలాగే వృద్ధుడు ఆయన చనిపోయాడు కదండి ఈ కరోనాలో అని చెప్పాను. మరి ఆయన దర్శనం చూపించారు. అతనికి తెలియదు ఒకవేళ ఆత్మగా తిరిగిన. మరి అలాగే ఆ పడుకున్న వ్యక్తి మీద నుంచి మనిషి అలా లెగిసి నడిచి వెళ్ళిపోతున్నాడు అనమాట. వైట్ బట్టలే వేసుకుంటారు. అలా దేవుడు ఒకసారి చూపించారు. మరి విజయప్రసాద్ రెడ్డి గారు ఎలాగా ఆ బొమ్మను చూపించారో అదే రకంగా లేచి వెళ్ళిపోతున్నాడు. ఆత్మ ఈ విధంగా మనిషిలోంచి వెళ్తుందని మరి నిజంగా దేవుడు చూపిస్తారనమాట అండి. ఆ అమ్మాయి కళ్ళలో కూడా వచ్చేసింది. అయితే ఒకసారి ఇలాగే మంచం మీద కూర్చున్నాం. ఆ అమ్మాయి ఆ శివర, నేను ఈ శివర. ప్రభు మధ్యలో కూర్చున్నారు తెల్లటి వస్త్రాలు వేసుకుని. మరి ఏదో పెడుతున్నారు చేతిలో. ఆ అమ్మాయికి పెట్టారు, నాకు పెట్టారు. తను తినలేకపోతుంది, ఇలా కరుసుకుంది ఆవిడ. నేనైతే నా కడుపు నిండుగానే కానీ తింటున్నాను. మరి ఆయన అన్నారు, తను నా బిడ్డ, తన్నేమీ చేయకు అని మాట్లాడారు. అలాగే చూస్తుంది ప్రభు. ఇంకా ఎప్పుడైనా చర్చికి కూడా వెళ్తూ ఉండేదిలేండి. మరి ఎంతో మంచిది ఆ అమ్మాయి. ఇలాగా మరి గాలి అయిపోయి మరి అలా కొంతకాలం తిరగడం. అక్కడ ఉన్నవాళ్ళు కూడా తను కనపడుతుంది అందరికని చెప్పేవారు. ఎప్పుడో నేను రక్షణ పొందక్రితం అండి. మరి ఇలాగే పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని మరి నా వంక చూస్తూ ఉండేది. మరి నేనేమో ఈదిలోకి వెళ్ళిపోయేదాన్ని. నాకు భయం వేసి నన్ను వదలవా అన్నాను. నువ్వు వదలను, 1 నెల దాకా వదలను, 5 నెలల దాకా వదలను అన్నాను. నేను బాప్తీసం తీసుకునైనా సరే వదిలించుకుంటాను అన్నానండి. నాకు ఆత్మ వచ్చి వణికిపోతుంది అనమాట. ఇంకా ఆ మాట అనేటప్పటికి అలా ఆగిపోయింది ఆ అమ్మాయి. మరి బాప్తీసం అనేటప్పటికీ దేవుని మాట అనేటప్పటికీ మరి వాళ్ళు కూడా భయపడతారనమాట అండి. మరి ఇలా చనిపోయిన ఆత్మలో తిరుగుతారు. మరి ఎవరెవరు వాళ్ళకి తెలుసో మరి వాళ్ళు దర్శింతారు, మాట్లాడతారు కూడానండి. మరి ఈ వ్యక్తి పెద్ద అయినా ఆయన మనిషిలాగే మాట్లాడడం, వాయిస్ వినిపించడం, అసలు ఎన్నో రకాలుగా అనమాట అండి. నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఇంత ఇలా ఎక్కడ నేను చూడలేదు, వినలేదు అని నాకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రభు మరి ఎన్నో తెలియపరుస్తారు మనకి. మరి ఇలా మనకు ఒక రూపం అనేది ఉంటుందండి. ఒక వెలుగే కాదు, మరి ఆ రూపం అన్నీ అలాగే ఉంటాం. మనం ఎలా ఉన్నామో అలాగే. మరి అలాగే ఆ అమ్మాయి కనిపించింది, చూపించారు. నేను ఆ ఓణి కప్పుకొని మరి ఉండడం వల్ల, అది పలసగా ఉండడం వల్ల కనిపించింది ఆ అమ్మాయి. నేను కళ్ళు తెరిచి చూడడం వల్ల. మరి ఇలా దేవుడు ఇన్ని ఉదాహరణలు చూపిస్తూ ఉంటారండి. మరి మనము మరి ఆత్మ కోసమే, మనము ఆత్మరక్షణ కోసం జీవించాలన్నమాట అండి. ప్రభు ఎన్నో తెలియపరుస్తున్నారు బ్రతుకుండగానే. మన కష్టం, మన బాధ, మన భయం అన్నీ తెలుసు ఆయనకి. మరి అన్య జీవితంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంచరు. మరి ఆయన ఎప్పుడు కూడా మన ధైర్యపరుస్తా, అనేక కొత్త కొత్త విషయాలు తెలియపరుస్తా, మన ధైర్యపరిచి, విశ్వాసంలో బలపరిచి, మరి అనేక మంది ఎదుట మన బలమైన సాక్షులుగా నిలబెడతారు, అనేక ఆత్మని రక్షిస్తారు. మనం అది నమ్మాలి విశ్వాసంతో. మన బ్రతుకులో కొన్ని శ్రమలు వస్తాయి, కొన్ని ఎన్నో ఏమైనా వస్తూ ఉంటాయి. మరి వచ్చినా మరి సంతోషం కూడా ఇస్తున్నారు కదండి. దాంతోపాటు మరి ఆ సంతోషం ముందు ఈ శ్రమలేద్దాం. ఆయన ఇచ్చే సంతోషం ముందు, ఆయన చేసే మేలుల ముందు, స్వస్థల ముందు మరి ప్రభు ప్రేమనే మనం తలుచుకుని, మరి ఆయన చేసిన మేలును బట్టి, మరి ఆయన చూపిన ప్రేమను బట్టి మనం జీవించాలన్నమాట అండి. మరి ఆత్మలు ఈ విధంగా అన్యులే వాళ్ళు కూడా. మరి అయినా వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. అందరినీ పుట్టించిన దేవుడే కదండి. మరి ఆత్మ అనేది ఉంది. మరి ఆత్మకు ఒక రూపం ఉంటుంది. మరి రక్షణ అనేది ఉండాలి. మరి ఆత్మకు కూడా కష్టం అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఇలాగే ఈ గృహాల్లో మంచి చోట్ల ఉంటే మనకి బాగానే ఉంటుంది. అలాగే అవి కూడా మరి ఆ అగ్నిగుండంలో వేసినప్పుడే ఆ బాధ తెలుస్తుంది ఆత్మకి. అంతవరకు తెలియదు అనమాట అండి. అందుకే అవి కూడా మంచి చోట్లలోనే ఉండాలనుకుంటాయి. ఏ నదుల్లోనో పడిపోవాలి, అగ్నిలో పడిపోవాలనుకో కదండి. అందుకే ఆత్మ కూడా భయం అనేది ఉందన్నమాట అండి. అందుకే మనము ఆత్మరక్షణ కోసం మనం జీవించాలి, అనేక ఆత్మల్ని రక్షించాలన్నమాట. మన బంధువులు, స్నేహితులు, ఇంకా ఎవరు ప్రభు ప్రేమ తెలవకుండా జీవిస్తున్నారో, మరి ఆ సాతాను శోధనలో ఉండి మరి మరణానికి వెళ్ళిపోతున్నారు. మరి అటువంటి వారందరి గురించి మనం కన్నీటి ప్రార్థన చేసి, మరి మనం పొందుకున్న ఈ సంతోషం, ఈ స్వస్థతలు, మరి ఈ రక్షణ అందరూ పొందుకోవాలని మనము ప్రార్థన చేయాలి. మరి వారి గురించి కన్నీటి ప్రార్థన చేయాలండి. నాకు వ్యాధి వచ్చినప్పుడు మరి ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాను. మరి ఆ కన్నీటి ప్రార్థన ఆలకించే దేవుడు స్వస్థపరిచారు నన్ను. మరి మనకు వ్యాధులు ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడే కన్నీరు వస్తుంది, ఎంతో దుఃఖం వస్తుంది అనమాట అండి. అన్నీ బాగుంటే మనము ప్రేమిస్తాం కదా దేవుణ్ణి, మరి అంత బాధ, అంత దుఃఖం రాదు. మరి అన్నీ బాగున్నా కూడా ఆయన చేసిన మేలు ఎలాంటి, ఆ వ్యాధుల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు ప్రభు మనల్ని మరి ఎలా దర్శించారు, మన ప్రార్థన ఆలకించి మరి ఎలా స్వస్థపరిచారు అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ మరి కృతజ్ఞత కలిగి మరి మనము ఆయనలో తగ్గించుకుని జీవించాలండి. మరి ఆయన కొరకే మరి ఈ జీవితాన్ని సమర్పించుకోవాలి.
ఈ లోకంలో మనుషుల కోసం మరి వేటి కోసమో బ్రతకాలనుకున్న ఈ జీవితం ఎప్పుడూ ఉండదు ఇలాగా. అది అన్య జీవితం అండి. మరి ప్రభు ప్రేమని తెలుసుకున్నాం కాబట్టి మరి ఆయన కోసమే కడ వరకు మరి జీవిద్దాం. మరి దేవుడు ఈ చిన్న సాక్ష్యాన్ని వాక్యాన్ని దీవించాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం నాయన, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, ప్రేమమయుడు తండ్రి, మీ బంగారు పాదాలు లెక్కలేని స్తోత్రాలు నాయన. ప్రభు ఇంతవరకు పాటలో మరి వాక్యంలో సాక్షిలో తోడై ఉన్నారు. ఎన్నో రీతిలుగా మాట్లాడతారు ప్రభువా. మరి మీరే మాట్లాడాలి, మాకేమీ తెలియదు ప్రభువా నాయన. మీ జ్ఞానంతో, మీ శక్తితో, మీ ఆత్మతో నింపి మరి నాయన మీరు వాడుకోవాలనుకుంటే ఎటువంటి వారినైనా నిలబెడతారు, నడిపేస్తారు తండ్రి. మరి నాయన వీళ్ళైతేనే చెప్పగలుగుతారని ఏమీ అతిశయించడానికి లేదు ప్రభువా. ఎటువంటి వారిలో అయినా మీరుండి మాట్లాడే దేవుడు తండ్రి. మాలే అతిశాలన మీరు క్షమించి మరి తగ్గించుకుని మీలో నడవడానికి సహాయం చేయండి. మరి ఇదిగో ప్రభువా, మరి యోహాను సువార్త 14వ అధ్యాయంలో తెలియపరుస్తున్నారు మొదటి వచనంలో, మరి నేను మరి మీ హృదయంలో కలవరపడనీయుకుడి వెలనీయుడని. మరి దేవుని అందు విశ్వాసం ఉంచున్నారు కానీ నా ఎందును విశ్వాసం ఉంచమంటున్నారు ప్రభువా. మరి మీకు స్థలం సిద్ధపరిచి వెళుతున్నాను. మరి నేనుండు స్థలంలో మీరు కూడా ఉండలాగానే మరలా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానంటున్నారు ప్రభువా. మరి మీరు ఆకడ కోసం మేము సిద్ధపడి మరి మెలకువగలిగి జీవించినప్పుడు మీరు సంతోషిస్తారు. మరి కడ వరకు కూడా మా ఊపిరి మా ప్రాణం ఉన్నంతసేపు మరి మేము నాయన మీరు అక్కడ కొరకు ఎదురు చూస్తూ మీకు ఇష్టలుగా ఉన్నప్పుడు మీరు తప్పకుండా మమ్మల్ని తీసుకెళ్తారు యేసయ్య. మరి అటువంటి కృపలో నన్ను అందరినీ నడిపించండి ప్రభువా. మరి నాయకుల గురించి మరి నాయన మీరు ఎన్నో దర్శనాలు ఇచ్చారు, మాట్లాడారు ప్రభువా. మరి ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది కూడా మీకు తెలియపరుస్తారు ప్రభువా. అతిశయించడానికి లేదు నాయన. మరి ఎవరు నిలబడిన నాయకులు మరి తెలుగుదేశం పార్టీ వారు గెలిచారు. మరి వారిని బట్టి కూడా మరి మీరు నాయన మహిమ పొందండి. మరి మంచిగా నడిపించండి ప్రభువా. వారు కూడా మరి మీ దీవెనలు ఇచ్చి మీలో బలపరిచి నడిపించండి ప్రభువా. మరి అంతకుముందు ఉన్న మరి పార్టీ వారు కూడా, కాంగ్రెస్ పార్టీ వారు కూడా ఎంతో మరి మంచి చేశారు మరి ప్రజలందరికీ తండ్రి. మరి వారిని కూడా దీవించి ధైర్యపరిచి మరి మీరు తోడేయండి. మరి అందరినీ జ్ఞాపకం చేసుకుంటారు యేసయ్య మీరు. మరి నాయన మీరు ఎవరిని కూడా మర్చిపోయే దేవుడు కాదు నాయన. మీ ప్రేమ తెలుసుకుని మరి మోకరించి మిమ్మల్ని ప్రార్థించుకున్నప్పుడు మీరు ఎన్నో విధాలుగా మాట్లాడి మాకు తెలియని విషయాలు తెలియపరిచి మమ్మల్ని విశ్వాసంలో బలపరిచి ఎంతో బలమిచ్చి నడిపిస్తారు నాయన. మరి ఈ కృప, ఈ ప్రేమ, మరి ఆదరణ ప్రతి ఒక్కరూ పొందుకోవడానికి సహాయం చేయమని మీరు తోడేయడమని మరి చిన్న ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకోమని యేసయ్య నామములో ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు.